దేవుడు ఎంత కృపగలిగిన దేవుడంటే, మనం ఏమి చేస్తున్నా కూడా సమస్తాన్ని సహించేటువంటి దేవుడిగా ఉన్నారు. ఓ చిన్న బిడ్డ తల్లి దగ్గర ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని ఆగడాలు చేసినా తల్లి అన్నీ భరిస్తూనే ఉంటుందండి. ఎందుకంటే ఆ యొక్క బిడ్డకు ఏమీ తెలీదు. తెలిస్తే తప్పు చేయదు కదా, తెలియక తప్పు చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు తల్లి ఏమీ ఏమి కూడా అనుకోదు. కానీ ఒక ఏజ్ వచ్చినాక, కానీ ఒక ఊహ తెలిసిన తర్వాత బిడ్డకు తల్లి ఊరుకోదు. ఓ తప్పు చేస్తూ ఉంటే ఖచ్చితంగా గద్దిస్తుంది, ఖచ్చితంగా స్టిక్ తీసుకొని కొడుతుంది. నేను చేయొద్దన్న పని చేస్తున్నావా, చేయొద్దనలేదా, తప్పు అని చెప్పలేదా అని కొడుతుంది. అవునండి, మన జీవితంలో ఆత్మీయ జీవితంలో కూడా అంతే. దేవుడు మనము నిజంగా అన్నీ తెలిసి కూడా కొన్నిసార్లు మన పాపంలో పడిపోతాం, తెలియకుండా కొన్ని పాపం చేస్తూ ఉంటాం. అందుకని మరణకరమైన పాపం ఉన్నది, మరణకరము కాని పాపం కూడా ఉన్నది. దేవుడు ఈ యొక్క కృపా యుగములో చూచి చూడనట్లుగా వెళ్తున్నాడు. ఎందుకంటే అందరంతటా మారు మనసు పొందాలి అని, ప్రతి ఒక్కరికి కూడా దేవుని దగ్గరికి రావాలి అని, ఎవ్వరు నరకానికి పోవటం ఇష్టం లేక. ఆయన కృప ఎంత గొప్పదంటే ఆకాశం అంత గొప్పది అని అంటాడు దేవుడు. ఒకసారి మనం దేవుని వాక్యాలను చూద్దామా? రండి, విలాప వాక్యములు 3వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము అని దేవుడు అక్కడ మాట్లాడుతున్నారు. దేవుని యొక్క కృప ఎంత గొప్పదంటే, మనము నిర్మూలం కాకుండా ఈ విధంగా ఉన్నాము అనంటే, మనము నశించిపోకుండా ఈ విధంగా ఉన్నాము అనంటే దానికి కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క కృపే, దేవుని యొక్క వాత్సల్యతే. ఆయన యొక్క వాత్సల్యతను బట్టి, ఆయన యొక్క కృపను బట్టి మనము నిర్మూలము కాకుండా, మనం నశించిపోకుండా మనం ఇంకా జీవిస్తూనే ఉన్నాం. అట్లనే పాపంలో నిలిచి ఉంటామా? మన రోమీయులకు రాసిన పత్రిక మనం చూస్తాం. అట్లనే పాపంలో మనం నిలిచి ఉండలేము కదా. దేవుడు కృప చూపిస్తున్నాడని, దేవుడు కనికరము చూపిస్తున్నాడని పాపంలోనే నిలిచి ఉంటామా? అట్లన రాదు అని అంటాడు దేవుడు. కాబట్టి మన జీవితంలో దేవుడు కృప కలిగిన వాడు అనేది ఒక్కటి గుర్తిస్తే మనం పాపం చేయమండి. ఆయన ఎంత వాత్సల్యత కలిగిన వాడో గుర్తిస్తే మనం పాపం జోలికి వెళ్ళాం కదా. రండి, కీర్తనలు 116 5వ చరణాన్ని మనం చూసినట్లయితే, యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత కలవాడు. మన దేవుడు వాత్సల్యత కలిగినటువంటి వాడు. దేవుడు దయాళుడు, దయ చూపించేటువంటి దేవుడు. ఎందుకో తెలుసా? మనం ఎదుగుతూ ఉన్నప్పుడు, ఆత్మలో ఎదుగుతూ ఉన్నప్పుడు మనం అన్నీ తెలుసుకుంటామని ఆయన మన మీద దయ చూపిస్తూ వస్తున్నారు. ఆయనకు క్షేమం పట్టదండి మన తప్పిదానికి, ఆయన శిక్షించడానికి. కానీ దయ చూపిస్తూ వస్తున్నాడు, మనం నిర్మూలం కాకుండా చేస్తున్నాడు. ఎందుకంటే మన తప్పు మనం తెలుసుకొని పశ్చాత్తాపడి ఆయన సన్నిధిలో పరిశుద్ధంగా మనం జీవించాలని ఆయన ఇష్టం. మనం ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నా, సమాజంలో ఉన్నా, బయట ఉన్న బంధువుల మధ్యలో ఉన్న మన పరిశుద్ధత ఆయన కోరుకుంటాడండి. ఒక ప్రత్యేకమైనటువంటిది రీతిని, ప్రత్యేకతను ఆయన కోరుకునేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఇశ్రాయేలును మనం ఒకసారి చూసినట్లయితే, ఇశ్రాయేలు అనేక సార్లు ఎంత మేలు చేశాడో దేవుడు, ఎన్ని మేలు చేశాడో వారి పక్షాన. అన్ని మేళ్ళు చేసినా కూడా పలుమార్లు ఆయన దగ్గర బొంకుతూ వచ్చారు. చూద్దాం, మరి 78వ కీర్తన 37వ వచనాన్ని చరణాన్ని మనం చూస్తే, నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి అన్న మాట చదువుతాం. నోటి మాటతో ఏం చేశారంటే వాళ్ళు ముఖస్తుతి చేశారంట. అంతే కదండి, చాలామంది మనసులో ఇంత ఉంటుంది, కక్ష క్రోధాలు. ఎవరైనా వాళ్ళు కనిపిస్తే వాళ్ళ మీద ఇంత ఉంటుంది, కానీ ఎదురు కనిపిస్తే వెంటనే బాగున్నావా, మీ పాప బాగుందా, మీ ఇంట్లో వాళ్ళంతా బాగున్నారా, ఎంతో ప్రేమ ఉన్నట్లు పలకరిస్తారు. కానీ వాళ్ళ మీద ఎంత కక్ష ఉంటుంది, క్రోధం ఉంటుంది. నిజమేనండి, దేవుడు అదే చెప్తున్నాడు. ముఖం మీద అయితే కానీ ఎంతో స్తుతి చెల్లించినట్టుగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ముఖస్తుతి చేసిరి అని రాస్తున్నాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు రాసిన దాంట్లో ఎన్నో మనకు బుద్ధి కలుగుటకి ఇవన్నీ రాసి ఉంచారండి.
మన ముఖస్థుతి కోసం మనం చేయొద్దు ఆరాధన, కానీ ఏది కూడా దేవునికి సమస్తము తెలుసు, ఆయనకు మరుగైనది ఏది కూడా లేదు. వారు ఏం చేశారంటే ముఖస్థుతి చేసి నోటితో వారు బొంకారు, అబద్ధమాడారు, పలాది చేస్తామని చేయకుండా ఉన్నారు. కాబట్టి మనం కూడా వారి యొక్క విషయాలను బట్టి మనము సరిదిద్దుకోవాల్సినటువంటి విషయాలు. మనం కూడా దేవుని దగ్గర అందరూ కూర్చున్నప్పుడు మందిరంలో గట్టిగా ఆరాధన చేయటం, గట్టిగా ప్రార్థన చేయటం బాగానే ఉంటుంది. కానీ నీ హృదయం ఏ విధంగా ఉంది? కేవలం అటు ఇతరుల కోసమే చేస్తూ నిన్ను నువ్వు మోసపరుచుకుంటున్నావా? కేవలం ఇతరుల కోసమే, అబ్బా ఎంత మంచివాడు, అంత మంచి ప్రార్థన పుర్రాలు అని చెప్పుకోవడానికి మాత్రమే అలా చేస్తున్నావా? ఇతరులకు కేవలం ఇతరులను బట్టే మనుష్యుల కోసం నువ్వు చేస్తున్నావేమో ఒకసారి ఆలోచన చేసుకో. దేవుడు నిన్ను చేసింది దేవుని స్తుతించడానికి, దేవుని గణపరచడానికి. నువ్వు దేవుని బిడ్డవి, దేవుణ్ణి ఆరాధించే బిడ్డవి నువ్వు. నీకు బాగా వచ్చు దేవుణ్ణి ఆరాధించటం. కానీ కొంచెం హృదయాన్ని మనం క్లీన్ చేసుకొని దేవుణ్ణి ఆరాధిస్తే ఆయన ఎంతగానో సంతోషించేటువంటి వారిగా ఉన్నారు. ఆయన్ని గణపరిస్తే ఆయన ఎంతగానో ఆనందపరిచేటువంటి బిడ్డలో మనము ఒకళ్ళంగా ఉంటాం. నీవు ఒకదానివిగా, నువ్వు ఒకడివిగా ఉంటావు. హల్లెలూయా. ప్రతిరోజు ప్రతి నిత్యము కూడా మనం ఉదయకాలం నుంచి మనం పనుల్లో ఉన్న, ఉద్యోగాల్లో ఉన్న, ఎక్కడున్నా కూడా రాత్రి పండుకునేటప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? ప్రభా ఈరోజంతా నేను ఏం చేశాను? నా యొక్క ఇంటర్మీడియట్ 10th క్లాస్ నుంచి నాకు అదొక అలవాటు. నాకు ప్రభా ఈరోజంతా నేను ఏం చేశాను, ఎక్కడెక్కడ ఎంతెంత సమయం గడిపాను, నేను ఎక్కడైనా తప్పిపోయానా అని అన్ని విషయాలు చెక్ చేసుకునేటువంటి దాన్ని. నేను నా జీవితంలో నేను కూడా మరి ప్రభు కోసం జీవించాలనేటువంటి ఆశ కలిగి ఉండేటువంటి దానిని దేవుడు నా ఆశను చేర్చాడు. దేవునిని ఘనపరచాలి, హృదయపూర్వకంగా ఆయన స్తుతించాలి, ఆరాధించడం ఆయన ఇష్టపడతాడు. మనం ఒకసారి అక్కడే 38వ వచనము చూస్తే, అయితే ఆయన వాత్సల్యపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషము పరిహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక పలుమారు కోపము అణుచుకునేవాడు అని అంటున్నాడు. పలుమార్లు ఆయన కోపం అణుచుకునేటువంటి వాడు. దినమంతట్లో లెక్కేసుకుంటే, రోజంతట్లో లెక్కేసుకుంటే ఎన్నోసార్లు ఆయనకి కోపం రేపేటువంటి వారంగా ఉంటాం. అవునండి, దావీదు అంటాడు, ఉదయకాలంలోనే నా ప్రార్థనను నీ వద్దకు నేను సిద్ధపరిచి ఉన్నాను అంటాడు. ఉదయకాలంలో ఇచ్చే ఆయన దగ్గర ప్రార్థన సిద్ధపరిచి ఉన్నావా? ఉదయకాలంలో ఇచ్చి ఆయన ముఖదర్శనం చేసావా? ఆయన ముఖదర్శనం చేయకుండా మనం బయటికి రాకూడదు కదా, అది ఒక తప్పే కదా. అసలు ప్రార్థనే చేయరు కొంతమంది. మరి ప్రార్థన చేయకపోవడం పాపమైన సంఖ్యాకాండం మనం చూస్తాం కదా. మరి ఇవన్నీ కూడా తప్పులు కదా. క్రైస్తవులు అనేటువంటి ఒక ముసుకేసుకొని ఇలాంటి తప్పిదాలు ఎన్నో చేస్తున్నారు. ఏదో పెద్ద వ్యభిచారమో, ఏదో పెద్ద దొంగతనమో చేస్తేనే పాపము కాదు. క్రైస్తవులు చేసే తప్పు ఏంటంటే వాక్యాన్ని ధ్యానించకపోవటం, వాక్యానుసారంగా నడవకపోవటం, వాక్యాన్ని చదవకపోవటం, ప్రార్థన చేయకపోవటం. కేవలం కొంతమంది ఏం చేస్తారంటే స్వార్థంగా నేను, నా పిల్లలు, నా భర్త, నా బిడ్డ, నా భార్య, నా ఆస్తి, ఇదే ప్రార్థన చేస్తుంటారు. ఆత్మల కోసం ప్రార్థన కానీ, మందిరంలో చేరి ప్రభు పరిచర్యలో పాల్గొనటం కానీ ఏమీ చేయరు. ఎప్పుడు స్వార్థమే, అంతా అక్కడక్కడే స్టింజీగా ఉంటారనమాట. అక్కడక్కడే ఉంటారు. వాళ్ళ మనసు ఓపెన్ కాలేదు, వాళ్ళ యొక్క హృదయం ఓపెన్ కాలేదు, ఎక్కడికి పోరు వాళ్ళు కదా. కాబట్టి నువ్వు నీ ఇంటి కోసమే కాదు ప్రార్థన చేయాల్సింది, నీ భర్త కోసం, నీ బిడ్డల కోసమే కాదు, నీ భార్య కోసం, బిడ్డల కోసమే కాదు, నీ బంధుమిత్రులంతా రక్షణ పొందాలి, నీ రక్త సంబంధులంతా రక్షణ పొందాలి. హృదయపూర్వకంగా వాళ్ళ కోసం, యొక్క శత్రువైనా నువ్వు వారి కోసం నువ్వు ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి. అందుకని మనము అలాంటి ప్రార్థన చేయగలిగితే దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి బిడ్డలంగా మనం ఉంటాం. అక్కడ మనం చూసినట్లయితే వాళ్ళు పలుమార్లు కోపం రేపారు. ఆయన ఆ కోపాన్ని రేపుకోకుండా దాన్నంతా అణిచివేసుకున్నటువంటి దేవుడిగా ఉన్నాడని అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఆనాడు ఇశ్రాయేలు చేసిన పాపాన్ని బట్టి దేవుడు అణిచివేసుకున్నాడు. ఈనాడు నువ్వు పరీక్ష చేసుకో. నువ్వు ఎన్ని తప్పిదాలు చేస్తున్నావో, నువ్వు ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావో, వ్యతిరేకమైన క్రియలు చేస్తున్నావు, వ్యతిరేకమైన తలంపులు తలుస్తున్నావేమో. నీ చేతనై కూడా దేవుని కొరకు నువ్వు ఏం పని చేయలేకుండా సోమరిగా ఇంట్లో ఉండటం పాపం. దేవుని కోసం నువ్వు ఏది కూడా చేయలేకపోవటం పాపం, పెద్ద పాపం అది. అలా చేయకపోవటం అనేది దేవునికి కోపం రేపటం కదా.
ఎంత కాలం నుంచి చూస్తూ ఉన్నాడు దేవుడు, నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన పరిచర్య కోసం, ఆత్మల రక్షణ కోసం నిన్ను వాడుకోవాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే నువ్వు ఆ విధంగా చేయగలుగుతున్నావా? ఆనాడు ఇశ్రాయేలు చేసి కోపం రేపుతున్నారు, ఈనాడు నువ్వు కూడా కోపం రేపుతున్నావు. దాన్ని ఈ దినము నుండి నువ్వు పరీక్షించుకొని, దాన్ని ఏ విషయంలో నువ్వు కోపం రేపుతున్నావు ఆ విషయాన్ని నువ్వు సరిదిద్దుకొని, ప్రభువా ఇదిగో నేను ఇంకా నిర్మూలం కాకుండా నేను ఈ విధంగా ఉన్నానంటే నీ కృపేనైనా, అయ్యా నీకోసం నేను జీవిస్తా, నేను ఏం చేయాలో నాకు చెప్పు, నేను అది చేస్తానయ్యా, నిన్ను నువ్వు సరెండర్ చేసుకో, నిన్ను దేవునికి సమర్పించుకో. నువ్వు సమర్పించుకోగలిగితే దేవుడు తప్పకుండా నీ ద్వారా కార్యాలు జరిగించడానికి ప్రారంభిస్తారు. హల్లెలూయా. ఆయన కృపావాత్సల్యత కలిగినటువంటి వాడండి. ఏ క్షణమైనా దేవుని జ్ఞాపకం చేసుకుని పశ్చాత్తాపడితే ఆయన కృప చూపించేటువంటి దేవుడిగా ఉన్నారు. ఇదండి ఒకసారి విలాప వాక్యంలోకి మనం వెళ్తే 3వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ ఉన్నది, దినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు అని అంటున్నాడు. దేవుడు మనము నిజంగా నమ్మదగిన వారము కాము అని మనం చూస్తున్నాం తిమోతి పత్రికలో. కాబట్టి మనం నమ్మదగిన వారం కాము, కానీ ఆయన నమ్మదగిన వాడు. ఎన్నిసార్లు దేవునికి నమ్మకంగా నేను జీవించాలి. ఇప్పటి నుంచి నేను చాలా స్ట్రిక్ట్. మా దగ్గర ఒక బ్రదర్ ఉండేవాడు, 1వ తారీఖు వస్తే నేను తీర్మానం చేస్తే బాగా తాగుతాడు అనమాట. ఈ 1వ తారీఖు నుంచి ఏమైనా వాక్యం చెప్తే అతనికి ఏమైనా మంచిగా అతనికి చెప్పిన వాక్యం విని ఈ యొక్క నూతన సంవత్సరం నుంచి నేను ఖచ్చితంగా నేను తాగనేక దేవుని కోసమే జీవిస్తా, నేను మందిరానికి రెగ్యులర్గా వస్తా. వాళ్ళ కుటుంబం అంతా రక్షణ పొందింది, ఆయన మాత్రం బాగా తాగుబోతాడనమాట. మరి దేవుడు అంటే ఇష్టమే, పాటలు కడతాడు, చక్కని పాటలు పాడతాడు, కానీ ఏం లేదు, రక్షణ లేదు, లోకంలో తిరుగుతున్నాడు, తాగుబోతుగా ఉన్నాడు. అయితే వాక్యం చెప్పినప్పుడల్లా కూడా ఇలా ఉండకూడదు అని చెప్పినప్పుడల్లా ఇంటికి వెళ్ళి ఏం చేసేవాడో తెలుసా, నేను ఈ యొక్క 1వ తారీఖు నుంచి ఖచ్చితంగా దేవుని కోసం నేను జీవిస్తా, మారు మనసు పొందుతా. అది నీ చేతిలో ఉందా? పశ్చాత్తాపడు. నీ పాపము గురించి పశ్చాత్తాపడితే దేవుడు మారు మనసు ఇస్తాడు. అప్పుడు నీవు అనుకున్నట్లు 1వ తారీఖు 2వ తారీఖు అందులో చనిపోతే అతను చనిపోయాడు మారు మనసు లేకుండా. అలాంటి జీవితం నీకు వస్తుందేమో, ఎన్నోసార్లు హెచ్చరించాం మేమైతే. ఇదిగో ఖచ్చితంగా ఈ 1వ తారీఖు నుంచి, ఈ డిసెంబర్ నుంచి, ఈ నవంబర్ నుంచి అలా చెప్పి చివరికి ఆ తాగుడుతోనే చనిపోయాడు. అమ్మా అయ్యా జ్ఞాపకం చేసుకో, నీ పాపములో ఉండి అలాగే చనిపోవడం. నేను రేపు చేసుకో, పిల్లలు పెళ్ళైనాక, వీళ్ళు పెద్ద అయినాక, వీళ్ళు చదువులు అయిపోయినాక, వీళ్ళు ఉద్యోగాలు వచ్చిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత, ఇది ఇస్తే నేను దేవునికి ఇది చేస్తా అని ఏమన్నా అట్లా చేసుకుంటున్నావేమో. అది కాదు. దేవుడు కృపావాత్సల్యత కలిగిన వాడు కనుక ఇంకా నువ్వు బ్రతికే ఉన్నావు. నువ్వు బ్రతుకుట నిజంగా దేవుని కృపే. కాబట్టి ఒక తీర్మానం చేసుకో, ఏ క్షణము మనం చనిపోయినా దేవుని దగ్గర పోవటానికి సిద్ధంగా ఉండాలి. అనేక మార్లు కోపం రేపుతూ వచ్చారు, కానీ ఇశ్రాయేలు ఆయన ఆ కోపాన్ని అణుచుకుంటూ వచ్చాడని మనం దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి అండి, ఇంకోసారి మనము ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు అని చెప్తున్నాడు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 7-8 వచనాలు చదివితే, నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను, మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనై తిని నిత్యమైనటువంటి కృపతో నీకు వాత్సల్యము చూపుదును అంటున్నాడు. నిత్యమైనటువంటి కృప ఎప్పుడు కూడా వాడబారినది, అది ఎప్పుడు కూడా వాడబారదు. ముందు ఎలాంటి కృప కలిగి ఉన్నాడో ఇప్పుడు అదే కృప కలిగి ఉన్నాడు. నువ్వు పుట్టినప్పుడు ఏ కృప కలిగి ఉన్నాడు నీ పట్ల, ఈ దినము నువ్వు ఎంత పాపంలో జీవిస్తున్నా ఆయన కృప కలిగిన వాడు, నీ పట్ల కృప కలిగిన వాడుగా ఉన్నాడు. ఎందుకో తెలుసా, నువ్వు దేవుని దగ్గరికి రావాలని, దేవునితో నడవాలని, నువ్వు పరిశుద్ధమైన జీవితం జీవించాలని ఆయనకి ఇష్టం. నువ్వు ఆయన బిడ్డవి, నువ్వు ఆయన సొత్తు. నువ్వు స్వీకరించడం ఒకటే, నువ్వు విశ్వసించడం ఒకటే చేయాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే, నిత్యమైనటువంటి కృపతో నేను నీకు వాత్సల్యము చూపిస్తాను. నిమిషం మాత్రమే కోపం అణుచుకోలేక నిమిషం మాత్రమే అటు ముఖం తిప్పుకున్నాను, కానీ అంతలోపల విలవెల్లాడిపోయినావు, అంతలోపల ఆ కష్టానికే భరించలేకపోయావు. ఇదిగో నేను నిన్ను వదలను, నేను నిన్ను విడవను. దేవుడు మాట్లాడుతున్నారు. నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు కృంగిపోతున్నావేమో. ఇక్కడ చూడు అంటున్నాడు, కీర్తనలు 68:19 ఒక మాట ఉన్నది. ఏమంటే, ప్రభు స్థుతి నందునుగాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. అనుదినము
ఒక్కరోజు కాదండి, ఒక్కరోజు కాదు కదా. అబ్బా, ఈ సంసార భారం భరించలేకపోతున్నాను, ఈ ఆర్థిక భారం భరించలేకపోతున్నాను, ఈ పిల్లలకి ఫీజు కట్టలేకపోతున్నా నేను, ఎంత సంపాదించినా ఈ పిల్లలకే సరిపోతుంది, వెనక ఏదైనా వేసుకుందామంటే కుదరటల్లా కదా. అలాంటి భారంతో ఉన్నావు కదా. అలా చేసినా కూడా పిల్లలు నీ చేతికి దక్కట్లా. అలా చేసినా కూడా పిల్లలంతా నీకు ఎదురుబాటుతోనే ఉన్నారు, తిరుగుబాటుతోనే ఉన్నారు. అవును, నీ రక్తమంతా ఓడ్చి శ్రమపడి నువ్వు చేసినా కూడా పిల్లలు నీ చేతిలో లేరు. అయ్యా, నువ్వు ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించి పిల్లలు బాగా పెంచాలని నీ సొంత తలంపులతో నువ్వు చేసినా అది లాభం లేదండి. వారిని ప్రభు చేతిలో పెట్టి పెంచాలి. అవును, దినము మన భారాన్ని భరించే దేవుడు ఒకడు ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలి. ఆయన వాత్సల్యత కలిగిన వాడిని గుర్తుపెట్టుకో. ఆయన చేతిలో పడితేనే మన బిడ్డలకు కానీ మనం కానీ బాగుపడేది. మన స్వతహాగా బుద్ధి మార్చుకోవాలి. మన స్వతహాగా ఇప్పటి నుంచి, నేను చెప్పాను కదా ఇందాక, అబ్బాయి ఇప్పటి నుంచి నేను అస్సలు తాగను. ఎన్నిసార్లు తీర్మానం చేశాడు. నీ జీవితంలో నీ స్వతహాగా నువ్వు చేయాలంటే అది చేయలేవు. నీ జీవితంలో నువ్వు ఆ విధంగా చేసుకుంటున్నావేమో, ఇది గడిచిపోని అని కాదండి. దేవుని కొరకు జీవించాలి. ప్రభు ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడే వెంటనే మోకరించి నువ్వేం చేయాలో తెలుసా? ప్రభు దగ్గర అడగాలి. అవునండి, చాలామంది ఆ విధంగా ఇలా వర్తమానం వింటున్నప్పుడు అనేకులు ఫోన్ చేసి నిజంగా ఎంత సంతోషం అనిపిస్తుందో. అమ్మగారు, నా పరిస్థితి ఈ విధంగా ఉంది, నిజంగా నేను ఈ విధంగా తప్పిపోయినటువంటి దానిగా నేనున్నాను, రేకులను ఆ విధంగా అలా ఫోన్ చేసినప్పుడు ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈ విధంగా తప్పిపోయా, దేవుని దగ్గరే ఉన్నా, వాక్యం చదువుతున్నా, బైబిల్ చదువుతున్నా, మరి వాక్యం అనేక మందికి చెప్తున్నాను కూడా, అయితే నేను తప్పిపోయి ఉన్నా, ఈ పరిస్థితుల్లో నేనేం చేయాలని అడిగిన వారు చాలామంది ఉన్నారండి. అలా నాకు కాల్ చేసిన వారు చాలామంది ఉన్నారు. వెంటనే అక్కడే మోకరింపచేసి అప్పుడు తీర్మానం ఉంది. దేవుడు మాట్లాడినప్పుడు వెంటనే విధేయత చూపిస్తే, పశ్చాత్తాపము కలిగినప్పుడే ఫోన్ చేస్తారు. నీకు ఈ వాక్యము గుచ్చుకోవాలి. వాక్యము గుచ్చుకున్నప్పుడే ఏదైనా, నీకు ఇక్కడ ఒక గడ్డ ఉందనుకోండి, ఆ గడ్డ తీసారంటే కోత పడాలి, కత్తితో కొయ్యాలి, కోసిన తర్వాతనే అది బయటకు తీసిస్తారు వేస్ట్ని. గుచ్చుకోకపోతే, కోయబడకపోతే వేస్ట్ బయటికి వెళ్ళదు, నీ పాపం బయటికి పోదు. వాక్యము గుచ్చుకున్నప్పుడు నువ్వు కాల్ చేస్తావు, దేవుడు నాతోనే మాట్లాడినాడు అని చెప్తావు, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. తానెంత కృప కలిగిన వాడు ఒకసారి గుర్తు చేసుకుంటావా? నువ్వు ఇంకా జీవిస్తున్నావంటే దేవుని కృపే, దేవుని యొక్క వాత్సల్యమే. నువ్వు భరిస్తున్న ప్రతి భారం ఆయన భరించాలని ఆయన ఇష్టపడుతున్నాడు, ఆయన భరిస్తున్నాడు కూడా. అన్ను దినము మన భారమును భరించే దేవుడు మనకుండగా నీ భారమును నువ్వెందుకు భరిస్తున్నావు? నీ బిడ్డల భారము నువ్వెందుకు భరిస్తున్నావు? ఆర్థిక భారము, మరి కుటుంబంలో సమస్యల భారం, అదంతా నువ్వెందుకు భరిస్తున్నావు? దేవునికి చెప్పుకోలేవా? దేవుని ఎందుకు విశ్వాసం ఉంచలేవా? ఈ దినము దేవుడు మాట్లాడుతుండగా దేవుని ఎందుకు విశ్వాసం ఉంచు. ఖచ్చితంగా దేవుడు నీ కార్యాన్ని నెరవేరుస్తాడు. నీ ఆర్థిక భారమును తొలగిస్తాడు, ఆయన మీద వేసుకుంటాడు. నీ యొక్క పరిస్థితి అంతా ఇంట్లో తారుమారు చేసేస్తాడు, నెమ్మదిని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఆ నెమ్మది కావాలంటే యేసయ్యను ఆశ్రయించడం ఒక్కటే నువ్వు చేయాలి. రండి, మనం ఇంకొక మాట మనం చదువుకుందాం. 55వ కీర్తన 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు అంటున్నాడు. నిజంగా నువ్వు నీతిమంతుడు అయితే, నీతిమంతురాలు అయితే ఆయన ఎప్పుడు కూడా కదలనీయడు. ఆయన నిన్ను తొడకనీయడు, అటు ఇటు పడిపోనీయడు. నువ్వు నీకు కలిగిన భారము మోసుకుంటూ నిన్ను కూలిపోనీయడు. ఆయన మోస్తాడు, నిన్ను ఫ్రీ చేస్తాడు. ఏ దిక్కు నుంచి సహాయం చేస్తాడో తెలియదు, కానీ ఆయన సహాయం చేసేటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. ఇప్పుడే మోకరించండి. ఏ తప్పిదములున్న దేవుని దగ్గర క్షమాపణ అడగండి. ఖచ్చితంగా దేవుడు ఆ కార్యం నెరవేరుస్తాడు. కార్యం నెరవేర్చబడలేదు అని అంటే ఎక్కడో ఒక చిన్న పొరపాటు అనేది ఉంటుంది. రండి, ఇంకొక మాట చూద్దాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుతూ ఉన్నా. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశం వినువారు ధన్యులు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. దేవుని యొక్క కటాక్షం కావాలినా? దేవుని యొక్క కృపవాత్సల్యత నీకు కావాలినా? దేవుని యొక్క కరుణ నీకు కావాలినా? నీ భారమంతా తొలగిపోవాలినా?
అయితే ఆయన యొక్క జీవాన్ని నువ్వు కోరుకోవాలి. దేవుడు ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు, దేవుని ద్వారము యొద్ద కాచుకొని ఉండాలి అని చెప్తున్నాడు. దేవుని ద్వారం దగ్గర నువ్వు కాచుకొని ఉంటావా? దేవుని ద్వారం యొద్ద కాచుకొని ఉంటా అంటే ప్రార్థన, దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేయటమే ఆయన యొద్ద కాచుకొని ఉండటం. నువ్వు ఆ విధంగా కాచుకొని ఉంటే, ఉదయకాలమున మధ్యాహ్నం రాత్రి సమయం దొరికిన కొలది నువ్వు ఆయన యొద్ద కాచుకొని ఉంటే, ప్రార్థన చేసిన తర్వాత కాచుకోవాలండి. కనిపెట్టడం నేర్చుకోవాలి. మనం ఎప్పుడైతే కనిపెట్టడం నేర్చుకుంటామో దాన్ని దేవుని దగ్గర మనం పొందుకుంటాం. దేవుని దగ్గర మనం దాన్ని స్వీకరిస్తాం. ఆ విధంగా ప్రాక్టీస్ చేయాలి. చాలామంది క్రైస్తవులు ప్రార్థన చేసి ఆమేన్ అనుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ప్రాక్టీస్ చేయాలి. ప్రార్థనకు జవాబు వచ్చేంత వరకు కూడా దేవుని సన్నిధిలో కూర్చొని మౌనంగా కనిపెట్టడం నేర్చుకోవాలి. ఏదేదో తలంపులు వస్తాయి. ఆ తలంపులన్నీ కూడా దేవుని స్వాధీనం చేసి దేవుని దగ్గర గడప అనేది కూర్చొని ధ్యానం చేయాలి. కూర్చొని కాచుకొని ఉంటే ఆయన ఖచ్చితంగా జవాబు, నువ్వు ఏమైతే ప్రార్థించావో ఆ ప్రార్థనకు జవాబు ఖచ్చితంగా ఆయన ఇచ్చేటువంటి వారిగా ఉన్నారు. ఎహెజ్కేలు గ్రంథంలో ఇశ్రాయేలు గురించి చెప్తూ మాట చెప్తాడు. అయితే నేను వారిని రప్పింపగా ఏ అన్యజనులు చూచిరో, ఏ అన్యజనులలో నుండి నేను వారిని రప్పించుతునో వారి ఎదుట నా నామమునకు దూషణ కలుగకుండునట్లు నేను అనుకున్న ప్రకారము చేయక మానితిని అంటున్నాడు. ఎంత కృపావత్సలత కలిగిన దేవుడు కదా ఆయన. నేను ఏమైతే అనుకున్నానో, నిజంగా పలుమార్లు నన్ను ద్వేషించారు, పలుమార్లు బొంకారు, పలుమార్లు నాకు కోపం రేపారు. నేను వాటన్నిటిని అణుచుకున్నా. నేను వాళ్ళ మీద ఏమి కూడా యాక్షన్ నేను తీసుకోలే. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఎన్నోసార్లు, చూడు, ఏ అన్యజనులో నుండి నేను వారిని రప్పించితినో వారి ఎదుట నా నామమును దూషణ కలుక్కున్నట్లు నేను అనుకున్న ప్రకారం చేయక మానితిని. నిజంగా ఒకసారి మోషే తండ్రి, మోషే నువ్వు అడ్డు తెలుగు వాళ్ళందరూ ఒక్క క్షణంలో నాశనం చేస్తానన్నాడు. ఒకే ఒక క్షణంలో, ప్రభా అక్కడి నుంచి తీసుకొచ్చావయ్యా ఐగుప్తు దేశం, వాళ్ళు ఏమనుకుంటారయ్యా, అరణ్యంలో చంపడానికి తీసుకొచ్చారు అంటారు కదా. మోషే అడ్డుపడినప్పుడు గమ్మునైపోయాడు. ఆయన కోపాన్ని అణుచుకున్నాడు. అవునండి, పలుమార్లు ఆ విధంగా అణుచుకున్నాడు. నువ్వు కూడా ఆ విధంగా కోపం అడ్డుపడుతుంటే, నీ మీద కోపపడుతున్నటువంటి ఆయన నువ్వు పలుమార్లు నువ్వు దోషం చేస్తున్నా కూడా నీకోసం ప్రార్థించేవారు ఉన్నారు. నీకోసం ప్రార్థిస్తున్న వారి ప్రార్థన విని నిర్మూలన చేయక నిన్ను నీ జీవము నీలో ఉంచి బ్రతికిస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అందుకనే నీకోసం ప్రార్థించేవారు కావాలి, నీ వెన్నుపూసలాగా ఉన్నటువంటి వారు కావాలి, ప్రార్థనా పరులు కావాలి. హల్లెలూయా. ఆ విధంగా నీకు ప్రార్థనా పరులు ఉన్నారా? నీ పక్షంగా మొరపెట్టే సేవకులు ఉన్నారా? అలా ఉంచుకోవటం ఎంతైనా మంచిది. రండి, అక్కడ 16వ వచనం చూస్తే, ఇచ్చేదండి నేను సెలవిచ్చినట్టు పాలు తేనెలు ప్రవహించినట్టునైనా సకల దేశములకు ఆభరణముగు దేశంలోనికి వారిని రప్పింపనని వారు అరణ్యములో ఉండగానే నేను ప్రమాణం చేశాను. అయితే ఏం చేశాడంటే, అయినను వారు నశించిపోకూడనట్లు వారి యందు కనికరించి అరణ్యములో నేను వారిని నిర్మూలము చేయకపోతిని అంటున్నాడు. నేను అనుకున్నా వాళ్ళు చేసే తప్పిదమును బట్టి అరణ్యములని అందరినీ చంపేద్దాం అనుకున్నా, కానీ నేను నిర్మూలన చేయలేదు. ఈ దినము దేవుడు చూపిస్తున్న కనికరం కూడా అదే. నీ పక్షాన చూపిస్తున్నటువంటి జాలి, నీ పక్షాన చూపిస్తున్న దయ అదే. మనం ఇంకా జీవిస్తున్నామంటే దేవుని కృపా వాత్సల్యత, గుర్తిస్తున్నాం ఆయన వాత్సల్యతను. అనేక పర్యాయం ఆయనను మనము ద్వేషించినా, నమ్మకంగా లేకపోయినా, ఆయన పని చేయకపోయినా దేవుడు మన పట్ల ఎంత వాత్సల్యత కలిగి ఉన్నాడు కదా, ఎంత నమ్మకత్వంతో ఉన్నాడు కదా. నువ్వు ఇప్పటి నుంచైనా ఆయనకి నమ్మకంగా పనిచేసేటువంటి బిడ్డవిగా, నీ క్రియ మాట చూపు చూసి అనేక మంది దేవుని దగ్గరికి వస్తారండి. ఏదో పోయి చెప్పాల్సిన అవసరంలా, నువ్వే ఒక సువార్త. కాబట్టి నీ క్రియ అంత మార్చుకో, దేవుని భయంకరంగా జీవిస్తావా? నేను నీకోసం ప్రార్థన చేస్తా. అలా చేయటానికి శుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయను.